పైథాన్‌లో ఉన్న ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు మనకు అవసరమయ్యేది ఆపరేటర్స్ మాత్రమే. బేసిక్ మ్యాథమెటిక్స్ అడిషన్ కానీ, సబ్‌స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా మనకి ఈ ఆపరేటర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో, ఆపరేటర్స్ యొక్క ఒక్కొక్క పనితీరును బట్టి వాటిల్ని కొన్ని విభాగాలుగా అంటే వాటిని డివైడ్ చేశారనమాట. కొన్ని రకాలుగా డివైడ్ చేశారు. అవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అని, కంపారిజన్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, ఐడెంటిటీ ఆపరేటర్స్ అని, మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అని. సో, ఇన్ని విధాలుగా మనకి పైథాన్‌లో డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి మనం విడివిడిగా తెలుసుకుందాం. అందులో ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అడిషన్ అయినా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెంటేషన్, ఫ్లోర్ డివిజన్. వీటి గురించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం తెలుసుకుందాం. ముందుగా అడిషన్ గురించి మనం తెలుసుకుందాం. దానికోసం నేను జనరల్‌గా మనం పైథాన్‌లో ఏ అడిషన్ అయినా కాలిక్యులేషన్స్ అయినా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సో, 12 + 21 నేను చేద్దాం అనుకున్నప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఇది జనరల్‌గా మనం వాల్యూస్ ద్వారా వాల్యూస్‌ని ఉపయోగించి మనం 2 వాల్యూస్‌ని ప్లస్ అనే ఆపరేటర్ ద్వారా ప్లస్ అనేది ఇక్కడ ఆపరేటర్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే అడిషన్ అనే ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేటర్‌ను ఉపయోగించి మనం 2 వేరియబుల్స్ లేదా వాల్యూస్ మధ్య ఆపరేషన్ చేయడానికి మనకు ఆపరేటర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇవి వాల్యూస్. అలా గాకుండా మనం వేరియబుల్స్ ద్వారా కూడా మనం ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. దానికోసం x అనే ఒక వేరియబుల్‌లో నేను 20 అనే వాల్యూ తీసుకుంటున్నాను. అలాగే y అనే ఒక వేరియబుల్‌లో 2 అనే ఒక వాల్యూ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ x అలాగే y అనేవి వేరియబుల్సే. 20 అలాగే 2 అనేవి వాల్యూస్. ఈ x అనే y ఈ వేరియబుల్స్‌ని ఉపయోగించి వీటిల మధ్య నేను ఆపరేషన్స్ చేయాలి అనుకుంటున్నాను. ముందుగా అడిషన్ ఆపరేటర్. నేను డైరెక్ట్‌గా x ప్లస్ y అని 2 వేరియబుల్స్ మధ్య ఈ అడిషన్ ఆపరేటర్స్ అయిన ప్లస్ సింబల్ ఉపయోగించడం వల్ల నాకు ఆన్సర్ అనేది ఈ 2 వాల్యూస్ 20 + 2 యాడ్ చేసి నాకు ఆన్సర్ అనేది అవుట్‌పుట్‌గా ప్రింట్ అవుతుంది. సో, 22. సో, ఈ విధంగా మనం 2 వాల్యూస్‌నైనా మధ్య అడిషన్ చేయడానికి ప్లస్ ఆపరేటర్ అయిన అడిషన్ ఆపరేటర్స్ మనం చేయొచ్చు. అదేవిధంగా 2 వేరియబుల్స్ మధ్య కూడా మనం అడిషన్ ఆపరేటర్స్ అనేవి మనం చేయొచ్చు. అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అడిషన్ లాగే x అనే వేరియబుల్‌లో నుంచి వేరియబుల్ 20లో నుంచి నేను 2 తీద్దాం అనుకున్నాను. సో, x - y నాకు ఆన్సర్ 18 వచ్చింది. సో, అదేవిధంగా మనం ఏ వేరియబుల్ అయినా మల్టిప్లికేషన్ చేయడానికి నేను స్టార్ గుర్తుని మనం ఉపయోగిస్తాం. సో, మల్టిప్లికేషన్ కోసం స్టార్ గుర్తు 2 వాల్యూస్ లేదా వేరియబుల్స్ మధ్య మల్టిప్లై చేయాలనుకున్నప్పుడు ఈ స్టార్ ఆపరేటర్‌ని మనం ఉపయోగించుకుంటాం. కంప్యూటర్ లాంగ్వేజ్‌లో ఈ స్టార్ ఆపరేటర్ అంటే మనకి మల్టిప్లికేషన్‌కి గుర్తు. ఇది గుర్తుపెట్టుకుందాం. సో, 20 × 2 = 40. సో, ఈ విధంగా మనం ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు. ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలో మనం చూద్దాం. యూజింగ్ స్లాష్. ఈ స్లాష్‌ను ఉపయోగించి మనం డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం x అనే ఒక వేరియబుల్‌లో నేను 20 తీసుకున్నాను. అదేవిధంగా y అనే ఒక వేరియబుల్‌లో 2 అనే వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు x అనే వేరియబుల్‌లో నుంచి x వేరియబుల్‌లో డివైడ్ చేసి y అంటే 20/2 xలో 20 ఉంది. అదేవిధంగా y వేరియబుల్‌లో 2 ఉంది. సో, 20/2 నాకు ఆన్సర్ అనేది యాక్చువల్‌గా డివైడ్ చేస్తే నాకు 10 అని రావాలి. కానీ ఇక్కడ నాకు 10.0 అని వచ్చింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే ఈ డివిజన్ చేసేటప్పుడు మనకు ఆన్సర్ అనేది అవుట్‌పుట్‌గా ఫ్లోట్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఆన్సర్ అంటే కోషెంట్ అనమాట. 20/2 చేస్తే మనకు కోషెంట్ అనేది 10 రావాలి. కానీ 10.0 అని మనకు వచ్చింది.
మనకి ఫ్లోట్ వాల్యూస్లో కావాలి అనుకున్నప్పుడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఇన్ 27 డివైడ్ బై 2 చేసినప్పుడు నాకు ఆన్సర్ అనేది 13.5. సో పాయింట్లో రావాలన్నప్పుడు మనం సింగిల్ స్లాష్ అయినా డివిజన్ మెథడ్ వాడుకోవచ్చు. ఇది ఫ్లోట్ అని ఆన్సర్ అనేది ఫ్లోట్లో వచ్చింది. ఫ్లోట్ అని ఎలా నేను చెప్తున్నానంటే దానికి నేను చూపిస్తాను. దానికోసం సి అనే ఒక వేరియబుల్ నేను ఇందాక నేను చేసిన ఎక్స్ డివైడ్ బై వైని స్టోర్ చేయాలనుకున్నాను. వచ్చిన ఆన్సర్ని, ఇది డివైడ్ చేయగా వచ్చిన ఆన్సర్ని సి వేరియబుల్లో నేను స్టోర్ చేశాను. సో సిలో నాకు ఇప్పుడు 10.0 ఉంది. సో ఈ వేరియబుల్ యొక్క నేను డేటా టైప్ని నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు టైప్ అనే ఫంక్షన్ ఉపయోగించి నేను దాని యొక్క డేటా టైప్ని నేను తెలుసుకుంటాను. సో సి యొక్క డేటా టైప్ అంటే ఫ్లోట్ అనమాట. సింగిల్ స్లాష్ ఉపయోగించినప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఫ్లోట్ రూపంలో వచ్చింది. అలా కాకుండా నాకు ఆన్సర్ అంటే కోషెంట్ అనేది నాకు రౌండెడ్ లేదా ఇంటిజర్ రూపంలో రావాలి అనుకున్నప్పుడు నేను ఉపయోగించుకోవాల్సిన ఇంకొక ఆపరేటర్ ఏంటంటే ఫ్లోర్ డివిజన్ అనమాట. ఫ్లోర్ డివిజన్ అయినా డబుల్ స్లాష్ను ఉపయోగిస్తే నాకు ఆన్సర్ అనేది ఇంటిజర్ రూపంలో నాకు వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇందాకే జెడ్ అనే ఒక వేరియబుల్ నేను ఎక్స్ని 20/2 అంటే x/2 చేయాలనుకున్నాను. డబుల్ స్లాష్ బై 2 చేశాను. ఇప్పుడు జెడ్ అనేది వేరియబుల్ నాకు ఆన్సర్ వచ్చి 10 వచ్చింది. సో ఇందాకట్లాగా నేను జెడ్ యొక్క వేరియబుల్ యొక్క డేటా టైప్ నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు టైప్ ఫంక్షన్ ఉపయోగించి తెలుసుకుంటే నాకు ఆన్సర్ అనేది ఇంటిజర్ రూపంలో వచ్చింది. సో ఎప్పుడైతే నేను డబుల్ స్లాష్ వాడతానో నాకు ఆన్సర్ అనేది ఇంటిజర్ రూపంలో వస్తుంది. సింగిల్ స్లాష్ వాడితే నాకు ఆన్సర్ వచ్చి ఇక్కడ ఫ్లోట్ రూపంలో వచ్చింది. సో ఈ విధంగా నాకు కావాల్సిన అవుట్పుట్ కోసం నేను సింగిల్ స్లాష్ అయినా వాడుకోవచ్చు, లేదా డబుల్ స్లాష్ అయినా వాడుకోవచ్చు. అంటే ఫ్లోర్ డివిజన్ అయినా వాడుకోవచ్చు, నార్మల్ డివిజన్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్పోనెన్షియేషన్ ఈ యొక్క ఆపరేటర్ గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా 2^3 అంటారు. అంటే 2 × 2 × 2 8 వచ్చింది. సో అటువంటి సందర్భాల్లో మనం చేసుకోవాల్సిన ఉపయోగించే ఆపరేటర్ ఏంటంటే డబుల్ స్టార్, అదే ఎక్స్పోనెన్షియేషన్. నేను 2^3 అనేది నేను వాడాలి అనుకున్న సమయంలో నాకు ఉపయోగించేది ఇదనమాట. ఈ ఆపరేటర్ ఉపయోగిస్తారు. దానికోసం ఎక్స్ అనే ఒక వేరియబుల్ నేను ఇక్కడ నేను ఉపయోగించిందే ఎక్స్లో 2 తీసుకున్నాను, అదేవిధంగా వైలో నేను 3 తీసుకున్నాను, అంటే 2^3. ఇప్పుడు ఎక్స్ డబుల్ స్లాష్ వై తీసుకుంటే నాకు ఆన్సర్ 8 వచ్చింది. సో ఇది నార్మల్ క్యాలిక్యులేషన్. 2^3 అంటే మనకు తెలిసిందే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని ఆన్సర్ వస్తుంది. సో దాన్ని ఈ ఎక్స్పోనెన్షియల్లో ఉపయోగించి, అంటే కింద బేస్ వాల్యూ 2 పవర్లో ఉండేది వైలో తీసుకుంటాం, బేస్ అనేది ఎక్స్లో తీసుకొని దానికి క్యాలిక్యులేషన్ అంటే ఆపరేటర్ అయిన ఎక్స్పోనెన్షియేషన్ తీసుకొని మనం ఈ ఆపరేషన్స్ మనం చేయొచ్చు. సో ఇదే అలా కాకుండా ఇంకా ఎన్నో చేసుకోవచ్చు. 2^5 2/5 32. సో ఈ 2^5 ఇలాంటి వాటికి ఆపరేషన్స్ కోసం మనం ఈ డబుల్ స్లాష్ ఆపరేటర్స్ని మనం వాడతాము. ఇంకొక ఆపరేటర్ అయిన మాడ్యులస్ ఆపరేటర్ అయిన పర్సంటేజ్ గురించి మనం మాట్లాడతాం. ఈ పర్సంటేజ్ అంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్లో నేను 20 తీసుకున్నా, అలాగే వై అనే ఒక వేరియబుల్లో 2 తీసుకున్నా. ఈ పర్సంటేజ్ అంటే నాకు ఆన్సర్ అనేది రిమైండర్ వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్ పర్సంటైల్ వై అని నేను క్యాలిక్యులేషన్ చేస్తానో నాకు ఆన్సర్ 0 వచ్చింది. అంటే ఇంతకుముందు మనం
ఫ్లోర్ డివిజన్ లేదా డివిజన్ చూసినప్పుడు కోషియంట్ అనేది నాకు ఆన్సర్గా వచ్చింది. నాకు రిమైండర్ అనేది ఆన్సర్గా రావాలి అనుకున్నప్పుడు నేను ఈ పర్సంటేజ్ అయినా మాడ్యులస్ ఆపరేటర్స్ నేను ఉపయోగించుకోవాలి. సో మాడ్యులస్ ఆపరేటర్ యొక్క ఉపయోగం ఏంటంటే ఆన్సర్ అనేది డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది నాకు అవుట్పుట్గా వస్తుంది. సో 27% కానీ తీసుకుంటే నాకు 1 అని వచ్చింది. ఎందుకంటే రిమైండర్ అనేది 1 వస్తుంది కాబట్టి. ఇక్కడ కోషియంట్ రావటం లేదు. సో 2 1s are 2, 2 3s are 6, 23 కాదు ఇక్కడ ఆన్సర్ వచ్చేది. ఎందుకంటే మనం డివిజన్ చేస్తున్నాం, కానీ డివిజన్ చేస్తూ నాకు రిమైండర్ మాత్రమే రావాలని అవుట్పుట్లో నేను చెప్తున్నాను. అలాంటి సందర్భంలో మనకు ఈ పర్సంటేజ్ అనే ఆపరేటర్ మనకు ఉపయోగపడుతుంది. సో ఇవి మాడ్యులస్, ఎక్స్పోనెన్షియేషన్, అదేవిధంగా డివిజన్, ఫ్లోర్ డివిజన్ యొక్క ఆపరేటర్స్, అదేవిధంగా అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ యొక్క. ఇప్పటి వరకు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం తెలుసుకున్నాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్, ఎక్స్పోనెన్షియేషన్, ఫ్లోర్ డివిజన్. సో డివిజన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది కోషియంట్లో వస్తుంది. అది కూడా ఫ్లోట్ వాల్యూ, ఫ్లోట్ డేటా టైప్లో వస్తుంది. ఫ్లోర్ డివిజన్ చేసినప్పుడు ఆన్సర్ అనేది కోషియంటే, కాకపోతే ఇంటిజర్ రూపంలో అంటే రౌండెడ్ నెంబర్ మనకు వస్తుంది. మాడ్యులస్ అయితే రిమైండర్ ఆన్సర్గా కావాలనుకున్నప్పుడు మనం మాడ్యులస్ ఆపరేటర్స్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగాల్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా అసైన్మెంట్ ఆపరేటర్ అయిన ఈక్వల్ గురించి తెలుసుకుందాం. ఈ ఈక్వల్ అనే అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఒక వాల్యూని ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేయొచ్చు. ఇంతకుముందు దాకా మనం చూసాం, ఎక్స్ అనే ఒక వేరియబుల్లో 5 అనే ఒక వాల్యూని తీసుకున్నాను. అంటే ఎక్స్ అనే వేరియబుల్లో 5ని అసైన్ చేయడానికి ఈక్వల్ టు అనే ఈ ఆపరేటర్ అనేది మనకు ఉపయోగించింది. దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. సో అలాగే జెడ్ అనే ఒక వేరియబుల్ మనం స్ట్రింగ్ తీసుకుంటాం. స్ట్రింగ్ అసైన్ చేసేటప్పుడు కూడా మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్, స్ట్రింగ్ని మనం అసైన్ చేసేటప్పుడు కూడా దీన్నే మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని మనం వాడుకుంటాం. సో యాజ్ యూజువల్గా ఫ్లోట్ని అసైన్ చేసేటప్పుడు 20.1, ఈ ఇంటిజర్ అసైన్ చేసేటప్పుడు, సో ఏ వాల్యూనైనా ఒక వేరియబుల్లో మనం అసైన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అయినా ఈక్వల్ టుని మనం ఉపయోగిస్తాము. సో మనం ఇంకొక ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ఈక్వల్ టు. సో ఈ ఆపరేటర్ ఎందుకు మనం ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్లో 10 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. నేను ఈ 10కి నేను ఒక 5 అనేది యాడ్ చేయాలనుకున్నాను. సో ఎక్స్ అనే దాంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 ఈ విధంగా యాడ్ చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎక్స్ అనేది ముందు నేను 10 తీసుకున్నాను, నేను ప్లస్ 5 అనేది యాడ్ చేయాలనుకున్నాను. సో దానికోసం మళ్ళీ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 అనుకున్నాను. తిరిగి ఆన్సర్ నాకు 15 వచ్చింది. ఇన్ని స్టెప్పులు రాయకుండా, అంటే ఈ స్టెప్నే నేను మినిమైజ్ చేయొచ్చు. దానికోసమే ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ అనే దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని నేను ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తే మనకి యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ ఎక్స్ అనే దాంట్లో నేను 10 తీసుకున్నాను, ఎందుకంటే ఇందాక ఎక్స్లో నాకు 15 ఉంది. సో ఒక నిమిషం, దానికోసం వైలో నేను 10 తీసుకున్నాను. ఇప్పుడు ఇందాక చేసిందే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 కాకుండా దాన్ని సింప్లిఫై చేసి వై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈ విధంగా చేసిన నాకు ఆన్సర్ ఇదే వస్తుంది. సో ఇందాక నేను చేసిన ఈ ఆపరేషన్ని సింప్లిఫైగా, అంటే ఇన్నిసార్లు మనం ఈ వాల్యూ రాయకుండా ప్లస్ ఆపరేటర్ ఉపయోగించి, అంటే ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ కానీ ప్లస్కి మనం పెడితే ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాల్యూని వైలోకి యాడ్ చేస్తుంది. సో దీన్నే ఇది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా
మనం యాడ్ చేసాము, సబ్ట్రాక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. అదే మైనస్ ఈక్వల్ టు అనే ఈ ఆపరేటర్ ఉపయోగించి మనం సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్లో మనకు 10 ఉంది. సో యాక్చువల్గా ఇందాక ఎక్స్ వేరియబుల్లో మనకు 15 ఉంది. ఈ 15లో నుంచి నేను 10 తీయాలనుకున్నాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 5. ఇప్పుడు ఎక్స్లో ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు వైలో ఇందాక మనం చేసిన దాంట్లో ఇక్కడ వైలో 15 ఉంది కదా. సో ఇప్పుడు వైలో నుంచి ఈ ఆపరేటర్ ఉపయోగించి మనం ఇందాక చేసిన విధంగానే మనం మైనస్ చేయొచ్చు. సో వై మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5 చేస్తే మనకి 10 వస్తుంది. సో దీన్ని సింప్లిఫైగా మనం చేయడానికి సో మైనస్ అనేది ఈ యొక్క ఆపరేటర్ మనం ఉపయోగించుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక ఆపరేటర్ అయినా ఇంకొక ఎగ్జాంపుల్తో జెడ్ అనే ఒక వేరియబుల్లో నేను 15 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 15కి నేను ఒక 10 అనేది యాడ్ చేయాలనుకున్నాను. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 10. ఇప్పుడు జెడ్లో 25 వచ్చింది. సో మళ్ళీ 15 ఒకవేళ నాకు జెడ్ వాల్యూ తెలియకపోయినప్పుడు నేను కొన్ని సందర్భాల్లో నాకు వాల్యూలో అంటే వేరియబుల్లో ఉన్న వాల్యూ నాకు తెలియని సందర్భంలో నేను ఈ యొక్క ఆపరేటర్ ఉపయోగించి నేను దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా అడిషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, ఇంకా మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. సో వాల్యూ అనేది తెలియని సందర్భంలో మనము ఈ ఆపరేటర్ ఉపయోగించి మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఇందాకే జెడ్లో మనకి 25 ఉంది. సో జెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 చేస్తే 30 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా జెడ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5 చేస్తే 25 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. సో ఈ విధంగా మనం వాల్యూ తెలియకున్నప్పుడు కూడా మనం దాంట్లోంచి మైనస్ చేయొచ్చు, అలాగే ప్లస్ చేయొచ్చు. అలాగే మల్టిప్లికేషన్ కూడా. మల్టిప్లికేషన్ కోసం ఉపయోగించే అసైన్మెంట్ ఆపరేటర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆపరేటర్ ఉపయోగించి సేమ్ ఇందాక మనం చేసిన విధంగానే ఎక్స్ అనే ఒక వేరియబుల్లో 10 అనే ఒక వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు 10 ఇంటూ 2 చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2. సో ఎక్స్ అనేది ఎంత వస్తుంది అంటే 20 వస్తుంది. సారీ. ఇప్పుడు దీన్ని సింప్లిఫైగా చేయడానికి నేనేం చేయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క ఆపరేటర్ ఉపయోగించి కూడా మనం సేమ్ ఇదే ఆపరేషన్ మనం చేయొచ్చు. సో ఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 22 చేస్తే ఆన్సర్ మనకి 2 అనేది మనకి 20 అనేది మనకు వస్తుంది. సో ఇదే విధంగా మనం డివిజన్ అయినా స్లాష్ ఈజ్ ఈక్వల్ టు సో ఈ యొక్క మనం అసైన్మెంట్ ఆపరేటర్ని కూడా మనం వాడవచ్చు. సో ఎక్స్ అనే ఒక వేరియబుల్లో 10 ఉంది. సో దీన్ని నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 2 చేయాలనుకున్నాను. దాన్ని ఎక్స్లో స్టోర్ చేసుకుంటే నాకు ఆన్సర్ అనేది 5.0 వచ్చింది. సో దాన్ని సింప్లిఫైగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, అదేవిధంగా ఎక్స్ డివిజన్ ఎక్స్ డివైడ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ అనే దాంట్లో మనకు ఆన్సర్ 5.0 వచ్చింది. సో అదేవిధంగా ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ కూడా మనం అసైన్మెంట్ ఆపరేటర్గా వాడుకోవచ్చు. డబుల్ స్లాష్ ఈజ్ ఈక్వల్ టు. సో దీనికోసం కూడా నేను ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒక వాల్యూ తీసుకున్నాను. సో నేనేం చేద్దాం అనుకుంటే ఎక్స్లో 10 డబుల్ స్లాష్ 2 చేస్తే ఎక్స్లో నాకు 5 అనేది వచ్చింది. సో దీన్ని నేను ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి మళ్ళీ నేను ఎక్స్ డబుల్ స్లాష్ ఈజ్ ఈక్వల్ టు 2 చేస్తే నాకు ఎక్స్లో 5 ఎందుకు నాకు 2 వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్లో 5 స్టోర్ అయింది కాబట్టి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను 10 తీసుకొని ఎక్స్ డబుల్ స్లాష్
2 గాని చేస్తే నాకు 5 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ కొంచెం రాంగ్ వచ్చింది. ఎందుకంటే 5 ఉన్నింది ఇందాక దాకా. సో అదేవిధంగా పర్సెంటైల్ కూడా ఇక్కడ ఈ విధంగా మనం చేయొచ్చు. అదేవిధంగా కోషియంట్ని కూడా చేయొచ్చు. సో ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్స్ అనే ఒక వేరియబుల్ నేను 10 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పర్సెంటైల్ 2, నాకు ఆన్సర్ వచ్చి 0 వచ్చింది. సో దీన్ని నేను ఈ ఆపరేటర్ పర్సెంటైల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఉపయోగించి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 10 అనేది అసైన్ చేసి ఎక్స్ పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్ టు 2 చేస్తే ఎక్స్లో నాకు మళ్ళీ 0 వచ్చింది. సో అదేవిధంగా ఇంకొక అసైన్మెంట్ ఆపరేటర్ అయిన ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్లో ఉపయోగించుకుంటాం. సో దీనికోసం నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను 2 తీసుకున్నాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/5, ఎక్స్లో నాకు 32 వస్తుంది. సో దాన్నే ఈ యొక్క ఆపరేటర్ అయినా దీన్ని ఉపయోగించి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్లో 2 తీసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ డబుల్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్లో నాకు 32 వచ్చింది. సో ఈ విధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ అయినా ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి ఒక వాల్యూని ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదా అదేవిధంగా ఒక స్ట్రింగ్ అయినా ఒక ఫ్లోట్లైనా దేన్నైనా అసైన్మెంట్ ఆపరేటర్ అయినా ఈక్వల్ టు ఉపయోగించి మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ మిగతావి కూడా మనం ఇప్పుడు చూసాం. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకుందాం. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏవేవి? డబుల్ ఈక్వల్ టు, అదేవిధంగా నాట్ ఈక్వల్ టు, అలాగే లెస్ దాన్, అలాగే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి వీటన్నిటిని కంపారిజన్ ఆపరేటర్స్ అని అంటాం. సో ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఆపరేటర్ అయిన ఈక్వల్ గురించి మనం తెలుసుకుందాం. దానికోసం ఎక్స్ ఈజ్ ఈక్వల్లో ఎక్స్లో నేను 10 వాల్యూ స్టోర్ చేశాను. ఈ కంపారిజన్ ఆపరేటర్ అయినా ఈక్వల్ టు మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ ఎక్స్ అనే ఒక వేరియబుల్లో, ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనేది ఉందా లేదా మనం చెక్ చేయడానికి ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్ అనేది మనం ఉపయోగిస్తాము. లేదా రెండు వాల్యూస్ని లేదా రెండు వేరియబుల్ దానికో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వై అని ఇంకొక వేరియబుల్లో 10 తీసుకున్నాను. ఇప్పుడు రెండు వేరియబుల్స్లో సేమ్ ఉందా లేదా, మనం ఎక్స్లో అలాగే వై వేరియబుల్లో రెండిట్లో సమానమేనా, రెండిట్లో ఉన్న వాల్యూస్ సేమేనా అనే తెలుసుకోవడానికి ఈక్వల్ అనే ఒక ఆపరేటర్స్ మనం ఉపయోగిస్తాము. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది ట్రూ లేదా ఫాల్స్ రూపంలో మాత్రమే వచ్చింది. ఇప్పుడు ట్రూ వచ్చింది ఎందుకంటే ఎక్స్లో 10 ఉంది, వైలో 10 కూడా ఉంది. ఇక నేను ఏం చేశాను, ఎక్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూ వై వేరియబుల్లో ఉన్న వాల్యూ సమానమా అని అడిగాను. సో ట్రూ అనే ఒక అవుట్పుట్ని అది ప్రింట్ చేసింది. జెడ్ అనే ఒక వేరియబుల్ నేను తీసుకొని దాంట్లో 3 అసైన్ చేశాను. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని నేను అడిగితే ఫాల్స్ అని వచ్చింది. సో ఎక్స్లో ఉన్న వాల్యూ 10, అలాగే జెడ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ 3. సో నేను అడిగింది ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని అడిగితే ఫాల్స్ అని చెప్పింది. నిజంగా 10 అనేది 3కి సమానం కాదు కాబట్టి. ఈ విధంగా ఈక్వల్ ఆపరేటర్ ఉపయోగించి రెండు వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని మనం సమానం, దాంట్లో ఉన్న వాల్యూస్ సేమా కాదా మనం చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఈ నాట్ ఈక్వల్ టు కూడా ఏంటంటే రెండిట్లో సమానంగా లేవా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు.
ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది వైకి సమానం కాదు అని నేను ఇక్కడ రాశాను. ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై నిజమా? ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనేది నిజం. సో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జెడ్ అని మనం అడిగితే ఇట్స్ ట్రూ. ఎందుకంటే జెడ్ అనేది జెడ్లో 3 ఉంది, ఎక్స్లో 10 ఉంది, రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ ట్రూ అనే ఆప్షన్ వచ్చింది. సో కంపారిజన్ ఆపరేటర్స్లో మనకి ఓవరాల్గా కంపారిజన్ ఆపరేటర్ ఏ ఉపయోగించినా మనకి ఆన్సర్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో మాత్రమే వస్తుంది. ఇదే విధంగా లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆపరేటర్ కూడా ఈ విధంగా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అవునైతే ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఎందుకంటే ఎక్స్ అనేది వై అనేది చిన్నదాన్ని అడిగాం, లెస్ దాన్ అని అడిగాం. ఎందుకంటే కాదు, సమానంగా ఉన్నాయి రెండు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జెడ్, ఇట్స్ ఫాల్స్. ఎందుకంటే 10 అనేది 3 కన్నా చిన్నది కాదు, పెద్దది. సో జెడ్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్, ఇట్స్ ట్రూ. సో ఈ విధంగా గ్రేటర్ దాన్ కూడా ఇక్కడే వాడతాం. సో గ్రేటర్ దాన్లో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై లేదా జెడ్ అయితే ఇట్స్ ట్రూ. సో ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంకో ఆపరేటర్ అయినా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం చెక్ చేస్తే ఈక్వల్ టు వై అయితే మనకు ట్రూ అనే వాల్యూ వస్తుంది అవుట్పుట్గా. సో అదేవిధంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై జెడ్ ఈజ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అయితే ఇట్స్ ట్రూ. సో కంపారిజన్ ఆపరేటర్స్ని మనం ఉపయోగిస్తే మనకి అవుట్పుట్ వాల్యూస్ అనేవి ట్రూ లేదా ఫాల్స్ రూపంలో వస్తుంది. వీటిల్నే బూలియన్ వాల్యూస్ అని అని అంటారు. చిన్న ఎగ్జాంపుల్గా జెడ్ అనే ఒక వేరియబుల్లో నేను ఇందాక ఉపయోగించింది ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అని ఉపయోగిస్తే నాకు జెడ్లో ట్రూ వచ్చింది. ఈ జెడ్ యొక్క డేటా టైప్ని మనం చెక్ చేస్తే బూల్ అని వచ్చింది. సో ఇదే డేటా టైప్, బూలియన్ డేటా టైప్. లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నోట్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి ఇట్ రిటర్న్స్ ఓన్లీ బూలియన్ వాల్యూస్. అదే ట్రూ లేదా ఫాల్స్ మాత్రమే వీటికి అవుట్పుట్గా మనకు వస్తుంది. సో దాంట్లో ముందుగా లాజికల్ ఆపరేటర్ అయిన అండ్ గురించి మనం తెలుసుకుందాం. 10th క్లాస్లో మనకి ఈ టేబుల్ అనేది మనకి ఐడియా ఉంటుంది. సో లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఉపయోగించి ట్రూ అయితే మనకి చివరిగా అవుట్పుట్ అనేది ట్రూ మాత్రమే వస్తుంది. గుర్తుంచుకోండి, అండ్ ఆపరేటర్స్లో ఫస్ట్ అలాగే సెకండ్ అనేది ట్రూ అయితే మాత్రమే అవుట్పుట్ అయితే ట్రూ వస్తుంది. మిగిలిన ట్రూ అండ్ ఫాల్స్లో అన్ని ఫాల్సే వస్తాయి. అలాగే ఫాల్స్ అండ్ ట్రూ అయితే ఫాల్స్ అండ్ ఫాల్స్ అయితే ఫాల్స్. దీనికోసం చిన్న ఎగ్జాంపుల్గా మనం చూస్తే లాజికల్ ఆపరేటర్ దీనికోసం ఎక్స్ అనే ఒక వాల్యూలో 10 తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చెక్ చేయాలనుకున్నానంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 9. నేను ఈ కండిషన్ని నేను చెక్ చేయాలనుకున్నాను. దీన్ని కండిషన్ అంటారు. ఇప్పుడు ఎక్స్ అనేది 5 కన్నా చిన్నదే, అలాగే మరియు ఎక్స్ అనేది 9 కన్నా పెద్దదే అనే ఒక కండిషన్ నేను వాడాలి అనుకున్నాను. నాకు ఏదో అవసరం వచ్చింది, నేను వాడాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది, అదేవిధంగా ఈ కండిషన్ ఏమవుద్ది అని చిన్న ఎగ్జాంపుల్. ఇది నాకు ఫైనల్గా అవుట్పుట్ రావాల్సింది. సో దానికోసం నేను ముందుగా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5
అయితే నాకు ఫాల్స్ వచ్చింది. సో, ఈ కండిషన్‌ను కంప్యూటర్ చెక్ చేస్తే ఫాల్స్ వస్తది. అదేవిధంగా ఎక్స్ ఈస్ గ్రేటర్ థాన్ 9 ఇది ట్రూ వచ్చింది. సో, ఫాల్స్, ట్రూ. ఇక్కడ ఫాల్స్ వస్తది అండ్ ట్రూ వస్తది. సో, ఫాల్స్ అండ్ ట్రూ చివరగా నాకు అవుట్‌పుట్ ఏమొస్తదంటే, ఇందాక మనం చూసినట్టు ఫాల్స్ అండ్ ట్రూ అయితే నాకు ఫాల్స్ అనే అవుట్‌పుట్ వస్తుంది. సో, చూడండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే ఫాల్స్ అనే అవుట్‌పుట్ వచ్చింది. సో, ఇది ఫాల్స్, ఇది ట్రూ. సో, మొత్తం కలిపి నాకేమొచ్చింది? ఫాల్స్ అనే అవుట్‌పుట్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనకి ఈ విధంగా కండిషన్స్ రాయాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు మనకి ఈ టేబుల్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. లాజికల్ ఆపరేటర్ అయిన అండ్ అనే ఆపరేటర్‌లో ట్రూ మరియు ట్రూ ఉంటేనే అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తది. 2 కండిషన్స్‌లో ఏది ఫాల్స్ అయినా చివరికి ఫాల్సే అవుట్‌పుట్‌గా ప్రింట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్‌తో మీకిక్కడ చెప్పాను. జస్ట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్‌లో 10 నేను తీసుకున్నాను. ఈ 10 అనేది 2 కండిషన్స్ ఇక్కడ రాశాను. ఇదొక కండిషన్. అలాగే ఈ 2 కండిషన్స్‌ని కలిపి నాకు అవుట్‌పుట్‌గా ప్రింట్ అవ్వాలి. అంటే ట్రూ ఈ కండిషన్ ట్రూ, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ అండ్ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే ట్రూ వస్తుంది. సో, ఫాల్స్ అండ్ ట్రూ నాకు ఫైనల్‌గా అవుట్‌పుట్ ఏమొస్తదంటే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అయిన ఆర్ గురించి కూడా తెలుసుకుందాం. ఇది కూడా అండ్ లాగానే అండ్‌లో కేవలం ఒక ట్రూ మాత్రమే ఉంటుంది. ఆర్‌లో కూడా ఒక ఫాల్సే ఉంటుంది. మిగిలినవన్నీ ట్రూస్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ ఆర్‌లో గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏందంటే, మనం రాసే కండిషన్‌లో ఫస్ట్ కండిషన్ అలాగే సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే చివరికి అవుట్‌పుట్ ఫాల్స్ అవుతది. అలా గాకుండా ఏ కండిషన్‌లో అయినా ఫస్ట్ కండిషన్ అయినా, సెకండ్ కండిషన్ అయినా ట్రూ అయితే ఆటోమేటికల్‌గా అవుట్‌పుట్ అనేది ట్రూగానే మిగిలిపోతుంది. ట్రూగానే అవుట్‌పుట్ వస్తుంది. సో, ట్రూ ఆర్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఎందుకంటే ఒక ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ. ఫాల్స్ ఆర్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రూ ఉంది కాబట్టి. సో, ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ ఇక్కడ కూడా ఇందాక తీసుకుందే. కాబట్టే కానీ చిన్న చేంజ్ ఏందంటే ఇక్కడ అన్ బదులు నేను ఆర్ పెడతా. అంతే. ఆర్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఇందాక మనం చెక్ చేసాం. ఈ స్టేట్మెంట్ అనేది కూడా ట్రూ. సో, ఫాల్స్ ఆర్ ట్రూ ఆటోమేటిక్‌గా ఒక ట్రూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. ఇలాంటి కండిషన్స్ అనేవి మనకి భవిష్యత్తులో ఎక్కువగా ఉపయోగించడానికి లాజికల్ ఆపరేటర్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ 2 టేబుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంది. సో, అండ్ అలాగే ఆర్. ఇప్పుడు నాట్ చూద్దాం. నాట్ అంటే ఆపోజిట్. నాట్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఇప్పుడు ఎక్స్‌లో 10 ఉంది. ఇప్పుడు నాట్ ఎక్స్ ఈజ్ లెస్ థాన్ 5. దీనికి ఆన్సర్ నాకేమొస్తదంటే, ఇక్కడ ఎక్స్ లెస్ థాన్ 5 అంటే నాకు ఆన్సర్ ఫాల్స్ వచ్చింది. సో, నాట్ ఫాల్స్ అయితే నాకు ఆన్సర్ ట్రూ. అలా గాకుండా ఇది సో, నాట్ ఫాల్స్ అయితే ట్రూ. నాట్ ట్రూ అయితే ఫాల్స్. మనం అవుట్‌పుట్‌ని దృష్టిలో పెట్టుకొని మనం కండిషన్స్ కొన్నిసార్లు రాసుకోవాల్సిన అవసరం వస్తుంది. నాకిప్పుడు ఆన్సర్ అనేది ఫాల్స్‌లో రావాలి. ట్రూ గాదు ఫాల్స్ రావాలి. అలాంటప్పుడు నేను ఇక్కడ, ఇక్కడ నేను రాసే కండిషన్‌లో నాకు ఫాల్స్ స్టేట్మెంట్, ట్రూ స్టేట్మెంట్ రావాలి. సో, ట్రూ స్టేట్మెంట్ ఇక్కడ ఎక్స్ అనేది లెస్ థాన్ 9. సారీ ఎక్స్ గ్రేటర్ థాన్ 9.
x అనేది 9 కన్నా పెద్దది. ఇప్పుడు నాకు ఫాల్స్ వచ్చింది. సో ఈ విధంగా నాట్ ట్రూ అయితే నాట్ ఫాల్స్ అయితే ట్రూ, నాట్ ట్రూ అయితే ఫాల్స్. సో ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈజ్ అనే ఆపరేటర్స్ రిటర్న్ ట్రూ if both variables are same object, is not return true if both variables are not same object. సో మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రకారమే లాజికల్ ఆపరేటర్స్ మనం ఉపయోగిస్తాం. దానికోసం చిన్న ఎగ్జాంపుల్గా ఐడెంటిటీ ఆపరేటర్స్ కోసం ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఎక్స్ అనే ఒక వేరియబుల్లో నేను 10 అని స్టోర్ చేశాను, వై అనే ఒక వేరియబుల్లో 20 స్టోర్ చేశాను. ఇప్పుడు ఈజ్ అలాగే ఈజ్ నాట్ అలాగే ఈజ్ నాట్ ఆపరేటర్స్ ఉపయోగించి ఎక్స్ ఈజ్ వై అంటే ఒకవేళ ఎక్స్ అనే వేరియబుల్లో 10, వై వేరియబుల్లో కూడా 10 ఉంటే నాకు ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. లేదు కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. ఈక్వల్ టు ఆపరేటర్స్ మనం ఏ విధంగా వాడతామో ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టునే ఈజ్ అనొచ్చు, కానీ అది కంపారిజన్, ఇది కూడా ఐడెంటిటీ, రెండు ఈక్వల్గానే ఉంటాయి. సో ఎక్స్ ఈజ్ నాట్ వై, సో ఇట్స్ ట్రూ. ఎక్స్ అనేది వైకి 2 సమానం కాదు అని చెప్తుంది. సో మనం ఇంతకుముందు ఉపయోగించిన ఈక్వల్ టు ఆపరేటర్స్ కూడా ఇంతే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఫాల్స్ వస్తుంది, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై అయితే మనకి ట్రూ వస్తుంది. సో ఈజ్ అంటే ఈక్వల్ టు, ఈజ్ నాట్ అంటే నాట్ ఈక్వల్ టు. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అయినా ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు, ఈ రెండునే ఇక్కడ వర్డ్స్లో ఈజ్ నాట్గా మనం వాడుకుంటాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా లిస్ట్ అయినా, ట్రిపుల్ అయినా, సెట్ అయినా డేటా టైప్స్ గురించి తెలుసుకోవాలి. కాబట్టి అవి చెప్పిన తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.